ముందుగాను మరి వాక్య సాక్ష్యం కొరకు వాక్య పరిచయ కొరకు మన మధ్య మరి మిషన్ గారు మరి ప్రారంభం చేస్తారు. తదుపరి మరి సాక్ష్యం విందాం. సాక్ష్యం తర్వాత కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకోండి. స్తోత్రం 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 స్తుతి నీకు వేలాది స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయా ఈ యొక్క నేను దినములనైనా ప్రభు అయా బిడ్డల గృహములనైనా ప్రార్థన ఏర్పాటు చేసుకున్నారు కనుక ఇంతవరకు నైనా ప్రభు నీ బిడ్డలందరం నైనా ప్రభు ఇక్కడ కూడుకుని నైనా పాటల ద్వారా నేను గణపరిచి ఉన్నాం తండ్రి. అయా ఇప్పుడు నాయన ప్రభు నీ వాక్యం నైనా ప్రభు చెప్పడానికి ఎవరైతేనైనా ప్రభు నిలబడుతున్నారో అయా వారిలో మీరుండి అయా చక్కగానైనా ప్రభు వాక్యం వివరించడానికి అయా బిడ్డలందరూ ఆసక్తితో అయా వినగలిగిన శక్తిని ఇచ్చి అయ్యా నీ బిడ్డలకు నాయన ప్రభు రావాల్సిన దీవెని నాయన మెండుగా దయచేయమని ప్రార్థన ఏర్పాటు చేసుకున్న కుటుంబానికి నాయన నీ నిండైన దీవుని దయచేయమని ఇప్పుడు నీ సేవకులందరినీ దీవించండి, ఆస్వాదించండి. ప్రతి వారితో మాట్లాడి నేను నిలబెట్టుకుని నీ వాక్యాన్ని వినదట్టడానికి సహాయం చేయండి. ఆసక్తితో నాయన బిడ్డలందరూ నాయన ప్రభు విని ఆ వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయమని నీ ఆత్మ నిత్యము తోడుగా ఉంచమని నా ప్రభును మా రక్షణకర్త అయిన యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. సరే, వాక్య పరిచయ కొరకు సాక్షికరణ ప్రాణం చేసినటువంటి అమ్మగారికి ప్రభుత్వం మనం తెలియపరుస్తున్నాం. తదుపరి ఇప్పుడు సేవకులు ఒకసారి మనం పరిచయం చేసుకున్నాం. తదుపరి మరి సాక్ష్యము 10 నిమిషాలు మనం పంచుకుందాం. చూడండి, ముందుగాను దూరం, చాలా దూరం కదా తిరుమల పాలెము. అసలు మన ఏరియాలో మరి ప్రార్థన అంటే కష్టం అనక భారం అనక ఎంత మన ఎంత ప్రేమ కలిగి ఎంత ఆసక్తిగా మరి వస్తుంటారు సేవకులు. మరి మోక్షనందాయ గారు మన మధ్య ఉంటాము. సంతోషం చెప్పండి. తర్వాత జయరాజయ్య గారు తిరుపూడం అయితే వాళ్ళు ముల్లంపల్లిలో వాళ్ళు సేవ చేస్తున్నారు. అయ్యగారు కూడా మన మధ్య ఉండటం చాలా సంతోషం. ఏసరత్నమయ్య గారు ఆయన రమణపేట హల్లెలూయా వారు మన మధ్య ఉండటం చాలా సంతోషమయ్య. తర్వాత మతయ్య గారు కదా మన మధ్యలో స్థానిక సేవకులు చాలా సంతోషం. తరటు మరి మిషమ్ గారు మనకు చాలా ఆత్మీయులు. మరి అనేక సందర్భాలు మనకు సువార్తల పరిచయం ఉంటుంది కనుక అమ్మగారు కూడా రావడం చాలా సంతోషము. తర్వాత జాన్ బాబు గారు నేను జంగారెడ్డి కూడా మరి పరిచయం చేస్తుంటారు. మరి అయ్య గారు మన మధ్య ఉంటాము, చాలా సంతోషం. ఈ ప్రార్థన ఏర్పాటు చేసింది అయ్యగారు దాసులు అన్నమాట. మన యొక్క ఆత్మీయ తండ్రి గారి యొక్క కుమారుడు మరి జయరాజయ్య గారు జరుగుతాము. ఇక నేను అందరికి తెలిసే నేను అందరికి తెలిసే కదమ్మా. నేను ఎవరినో మీకు తెలుసాను, నేను కూడా ఇక్కడ ఉంటే ఇష్టమా. చాలా సంతోషం అవుతుంది. ఏం బిడ్డారా, మరి సాక్ష్యం విందాము. ముందుగాను మరి 3 ప్రసంగాలు ఉంటాయి. మరి మొదటి ప్రసంగం మరి అత్తమతయ్య గారు సిద్ధపడాలి. రెండవ ప్రసంగం మరి ఏసరత్నమయ్య గారు. మూడవ ప్రసంగము మరి మన ఆత్మీయ తండ్రి గారు మరి మోక్షనందయ్య గారు. ముందుగా మరి 3 మరి వాక్యం సిద్ధపడండి. దాని ముందు మరి సాక్ష్యం 10 నిమిషాలు సాక్ష్యం విందాం.